మంచిదండి. రొట్టె విరుచు కూడికకు చేరువచ్చిన ప్రభునందు ప్రియులందరికీ కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట శుభాభివందనాలు తెలుపుకుంటున్నామండి. చాలా సంతోషము. ఎందుకంటే ఆయన సన్నిధిలో కూడి వాక్యం ఉండడం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. ఆ ధన్యతను బట్టి మన ప్రభుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉన్నాం, ప్రభుని కీర్తించవలసిన వారమై మనం అందరం కూడా ఉన్నాం. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట చూసుకుని మనం ముందుకి ప్రవేశిద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. చూడండి, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా మనం దేవుని సన్నిధికి ఎందుకు వచ్చామంటే మన ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చాం. చూడండి, ఆయన అంటున్నాడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా. చూడండి, ఆదివారం మన జ్ఞాపకాలు ఉండాల్సిన వ్యక్తి ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. చూడండి, ఎందుకంటే ఆయన విశ్రాంతి దినములకు ప్రభు అయి ఉన్నాడు అనమాట. ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధించుటకు కూడి వచ్చాం అనమాట. దేవుని ప్రత్యక్షతను పొందుకోవడానికి కూడి వచ్చాము, దేవుని సేవించుటకు మనం కూడి వచ్చాము. అందుకే దాన్ని అంటున్నాడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా. దేవుని సన్నిధిలో మనం దేవుని ఆరాధిస్తున్నప్పుడు ప్రభు చెప్తున్న విషయాలు బైబిల్ గ్రంథం నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రాముఖ్యంగా దేవుడిని ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలి అని అంటే బైబిల్ గ్రంథంలో చదువుకుందాం రండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. చూడండి, ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి? ఆత్మతో ఆరాధించాలి. ఆరాధించేవారు సత్యముతో ఆరాధించాలి. ఇప్పుడు ఎందుకు ఆత్మతో ఆరాధించాలి? దేవుడు ఆత్మ కనుక. చూడండి, అంటే మనం శరీరాన్ని బట్టి దేవుని ఆరాధించకూడదని దేవుడు చెప్తున్నాడు. దేవుని ఆత్మతో ఆరాధించాలి. ఇప్పుడు ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటి? యాక్చువల్గా దేవుడు ఆత్మే. ఇప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి? మనం దేవుని ఆరాధించాలి. మనం దేవుణ్ణి ఎప్పుడు ఆరాధించగలుగుతాం? మనం దేవుణ్ణి ఎప్పుడు సేవించగలుగుతాం? ఇక్కడే చెప్పాడు ఏంటంటే 23, అయితే యథార్థముగా ఆరాధించేవారు అన్నాడు. అంటే ఆత్మతో ఆరాధించడమే యథార్థమైన ఆరాధన, సత్యముతో ఆరాధించడమే యథార్థమైన ఆరాధన. అంటే ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటో మనకు అర్థమైతే దాన్ని చెప్పడం యథార్థంగా ఆరాధించడం అంటే. నేను ఎలా అంటాను, ఈరోజు యథార్థంగా నేను ఆరాధిస్తున్నాను లేదో ఖచ్చితంగా ఈ వాక్యాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. యథార్థంగా దేవుని ఆరాధించడం అంటే ఏంటంటే బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రికలో ఒక మాట చదువుతారండి. ఆత్మతో ఆరాధించడం అనే దానిని మనం చూద్దాము. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము వచనం 14వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అనే మాట చూస్తున్నాం. చూడండి, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అంటున్నాడు. అంటే శుద్ధి చేయబడిన మనస్సాక్షిని బట్టి మనం దేవుని ఏం చేయగలుగుతాం? సేవించగలుగుతాం అన్నమాట. జీవం గల దేవుణ్ణి సేవించగలుగుతాం. జీవం కలిగిన దేవుని సేవించాలంటే మనకి ఏముండాలి? జీవం కలిగిన దేవుని సేవించాలంటే ఏం చేయాలి?
చప్పట్లు కొట్టాలి, ఇంకేం చేయాలి, కామ్ ఉండాలి, సౌండ్ సిస్టమ్ ఉండాలి, లేకపోతే పెద్ద చర్చ్ ఉండాలి, చర్చ్ నిండా జనం ఉండాలి అని చెప్పాడా? ఏముండాలంట? మంచి మనస్సాక్షి ఉండాలి అని మాట చెప్తున్నాను. మన మనస్సాక్షిని శుద్ధి చేయబడిన మనస్సాక్షిని గలవారు మాత్రమే దేవుని ఏం చేయగలుగుతారు? సేవించగలుగుతారు. దాని యోహాను సువార్త మనం ఏం చేద్దాం? అదే యథార్థమైన ఆరాధన. అది కూడా ఆత్మే చెప్తున్నాడు కదా. ఇప్పుడు మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ చెప్తున్న మాట అది. చూడండి, నిత్యుడగు ఆత్మ ద్వారా అనే మాట చూస్తున్నాం. అంటే మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నారు? మన హృదయాన్ని ఆయన శుద్ధి చేస్తున్నాడు, మన మనస్సాక్షిని ఆయన శుద్ధి చేస్తున్నాడు. మన మనస్సాక్షిని శుద్ధి చేయబడినప్పుడే మనం దేవుని ఏం చేయగలుగుతాం? ఆరాధించగలుగుతాం. అది ఎలాంటి ఆరాధన? అది యథార్థమైన ఆరాధన, దేవుడు మెచ్చే ఆరాధన. అంటే నేను ఎలా అంటాను, మనస్సాక్షి సాక్ష్యం ఏమివ్వాలంటే అది పర్ఫెక్ట్. మన మనస్సాక్షి ఏం చేయాలి? అసలు నేను ఏంటి అనేది నాకు తెలియజేయాలి. ఇప్పుడు నా మనస్సాక్షి ఏం చెప్తుంది? ఇప్పుడు నేను ఎలా చెప్పనా, ఆయన రక్తం ద్వారా నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను. తీర్థ పత్రికను బట్టి ఆయన రక్తం నన్ను ఏం చేసింది? నీతిమంతుడిగా తీర్చింది, పరిశుద్ధపరిచింది. అంతేకాదు దేవుని ఆత్మచేతను ముద్రించబడ్డాను. సో నేను దేవుని కుమారుడును. ఈ నిశ్చితం ఉన్నవాడు ఖచ్చితంగా దేవుని ఏం చేయగలుగుతాడు? యథార్థంగా ఆరాధించగలుగుతాడు. యాక్చువల్గా నేను పాపిని అనుకున్నవాడు దేవుని ఏం చేయలేడు. ఇప్పుడు నా మనస్సాక్షి అంశం వస్తుంది ఏంటి? నేను పాపం అయిపోయానేమోనని మనస్సాక్షి. ఆ మనస్సాక్షి ఏం చేస్తుంది? ఇలా చెప్పాడు ఏంటంటే, పాప జ్ఞప్తి గల మనస్సాక్షి ఖచ్చితంగా దేవుని యథార్థంగా మనం దేవుని ఏం చేయలేం, ఆ మనస్సాక్షితో ఆరాధించలేం. ఇశ్రాయేలు జీవితంలో ఏముంది అని అంటే పాప జ్ఞప్తి గల మనస్సాక్షి. ఇదే హెబ్రీ పత్రిక 10:4-3 చూస్తాం. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి అన్న మాట చూస్తున్నాం. 2వ వచనంలో అలాగూ చేయగలిగిన ఎడల సేవించి వారు ఒక్కసారి శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తికను ఉండదు. చూడండి, వారు అర్పించిన బలుల ద్వారా వారికి ఏం కలగలేదు? మంచి మనస్సాక్షి కలగలేదు. వారి మనస్సాక్షి ఏం సాక్ష్యం వస్తుంది అని అంటే వారి పాపములను వారికి చూపిస్తున్నాం. వారికి చూపిస్తున్న ఎట్లా చూపిస్తుంది అంటే, నీకు ఇంకా ఒకటి పొదువుగా ఉన్నది, నీ పాపంకి ఇంకా సంపూర్ణ స్థితి కలగలేదన్నట్టుగా వారి మనస్సాక్షి సాక్ష్యం వస్తుంది. అందుకే వారు దేవుని ఎదుట యథార్థంగా ఆరాధించలేకపోతున్నారు. యథార్థమైన ఆరాధన లేని చోట యథార్థమైన జీవితం కూడా ఉంటుంది. చూడండి, మనం యథార్థంగా దేవుని ఆరాధించినప్పుడు యథార్థమైన జీవితం కూడా ఏం చేయలేము, పొందుకోలేము. చూడండి, ఆరాధన అనేది ఏంటంటే జీవితము దేవుణ్ణి సేవించడం అనేది మనం ఎప్పుడు కూడా ఆలోచించాలి. మంచి మనస్సాక్షి ద్వారానే విశ్వాస మర్మమును మనం గైకొంటామనే మాట మనం పత్రికలో చూస్తాం. మంచి మనస్సాక్షి ద్వారానే ఏం చేయగలుగుతాం అని అంటే యథార్థంగా దేవుని ఆరాధించగలుగుతాం. మంచి మనస్సాక్షి ద్వారానే ఏం చేయగలుగుతాం? జీవించగలుగుతాం, విశ్వాస మర్మాన్ని గైకొనగలుగుతాం. అంటే నేను ఎలా అంటాను, యథార్థంగా దేవుణ్ణి ఆరాధించుటకు దేవుడు మనకి ఏమిస్తున్నాడు అంటే మంచి మనస్సాక్షి. అది ఎవరి ద్వారా అంటే పరిశుద్ధాత్మ ద్వారా అనే మాట మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఎట్లా ఆరాధించలేకపోయారంటే వారు యథార్థంగా దేవుణ్ణి ఆరాధించలేకపోయారు. అంటే వారు పాడిన పాటలు ఏం లేదు, యథార్థత లేదు. పాటల్లో యథార్థత లేకపోతే అది యథార్థమైన ఆరాధన అవదు. ఇప్పుడు ఇలా పాట పాడతారు, ఏమంటారు? అపరాధిని యేసయ్యా కృప చూపి మ్రోగుమయ్యా. వినడానికి ఎలా ఉంది పాట? వినడానికి మధురం, కానీ ఆ పాటలు ఏముంది? అపరాధిని యేసయ్యానంటే యేసుక్రీస్తు నిన్ను పరిశుద్ధంగా తీర్చబడినప్పుడు మరలా మన మనస్సాక్షి ఏం చెప్తుంది? అపరాధం చెప్తుంది. ఆ పాట అన్నవాడు ఏమవుతాడు? కొంతమంది ఏడ్చేస్తారు కూడా, కొంతమంది ఏడుస్తారు, కొంతమంది వాళ్ళ పాపాలు జ్ఞాపకం చేసుకుంటారు. కానీ దేవుని సన్నిధికి ఎందుకు వచ్చాం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:23 నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను, నన్ను ఆరాధించుటకే దీన్ని చేయుడని చెప్పాను. ప్రభువుని ఆరాధించవలసిన వారు జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. అమ్మా నువ్వెందుకు ఏడ్చుతున్నావు అని అడిగాడే లేదా ఆయన?
ఆమె ఎందుకు ఏడుస్తుంది? నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు. ఎవరో ఎత్తుకొని పోవడం కాదు. దేవుడు ఇలా చెప్తున్నాడు ఏంటంటే, నీ పాపముల గురించి నువ్వు ఏడవలసిన వాడు కాదు, నీ పాపముల గురించి నువ్వు దుఃఖించవలసిన వాడు కాదు. కారణం ఏంటంటే మన పాపములను ఆయన ప్రాణం మీద మోసుకొనెను. పేతురు రాసిన మొదటి పత్రిక 2:24 మన పాప విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను ప్రాణం మీద మోసుకొనెను. అంటే ప్రాణం మీద మోసుకోబడిన పాపములు ఎవరే? మనవే. ఆయన వాటన్నిటిని ఏం చేశాడు? క్షమించి వేశాడు. ఒక్క అర్పణ చేయడానికి సదాకాలం మనం సంపూర్ణంగా చేశాడు. ఒక పర్ఫెక్ట్ బలి వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా పర్ఫెక్ట్ బలి ద్వారా ఏం కలుగుతుంది? మంచి మనసాక్షి. ఇప్పుడు వాళ్ళు గొర్రెని అర్పించారు. గొర్రెని అర్పించడం ద్వారా వాళ్ళకి ఏం కలగలేదు? సంపూర్ణ సిద్ధి కలగలేదు. అందుకే వచ్చే సంవత్సరం ఏం తెచ్చారు? మరలా బలి కోసం తెచ్చారు. ఇప్పుడు అది కూడా అర్పించారు. మళ్ళీ వచ్చే సంవత్సరానికి మరలా రెడీగా పెట్టుకుంటున్నారు. ఎందుకు పెట్టుకుంటున్నారు? అంటే నేను పరిశుద్ధంగా పరచబడ్డానని నిశ్చయితవారిలో లేదు. కానీ యేసుక్రీస్తు విషయంలో ఇలా చెప్తున్నాడు ఏంటంటే, ఆయన నిన్ను పరిశుద్ధపరిచాడు. మరలా బలి అర్పించవలసిన అవసరం లేదు. ఒక్క అర్పణ చేత ఆయన మనం సంపూర్ణంగా చేశాడు. కాబట్టి అలా ఎంచుకోవాలి ఏంటంటే, ఐ ఆమ్ ద పర్ఫెక్ట్ అన్ సైట్ ఆఫ్ గాడ్. నేను దేవుని ఎదుట నీతిమంతుడును. చూడండి, మనం క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాము. దానికి ఇలా చెప్పాడు, పాప మెరుగని ఆయనను పాపముగా చేసింది. అంటే ఇలా ఆలోచించాలి ఏంటంటే, యథార్థత అంటే ఏంటంటే ఆయన నీకు చేసింది. రోమిలకు రాసిన పత్రిక 5:19 ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలా చేయబడదు, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదు. అక్కడ చెప్పండి, ఒక్క పుణ్యకార్యం వలన అన్నాడు. చూడండి, ఒక్క ఏ కార్యం? పుణ్యకార్యం. కార్యం ఎవరిది? ఎవరు చేశారు? అది దేవుడే మన పక్షాన పంపించిన అర్పణగా మనం చూస్తాం అన్నమాట. ఒక్క పుణ్యకార్యము అంటే నేను ఇలా మాట్లాడుతున్నాను ఏంటంటే, దేవుడు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవడం యథార్థత. మనం చూసుకోవడం యథార్థత కాదు. ఇప్పుడు దేవుని ఆరాధించాలంటే యాక్చువల్గా దేవుడు ఏం చేశాడో మనకి అర్థం కావాలి. సంఘం దేవుడిని ఏం చేయగలదంటే యథార్థంగా ఆరాధించగలదు. ఇశ్రాయేల్ జీవితంలో ఎందుకు యథార్థత లేదు? ఎందుకంటే బలుల ద్వారా వారికి సంపూర్ణ సిద్ధి కలగలేదు. యాజకుల ద్వారా వారికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేకపోయారు. అలాగని 10 ఆజ్ఞలు కూడా వారిని నీతిమంతులుగా తీర్చబడలేదు. కారణం ఏంటి? 10 ఆజ్ఞలు పాపం ఏంటో చెప్తాయి కానీ పాపాలు అవి తీసివేయలేవు. కాబట్టి వారు పాపంలోనే ఉన్నారు. అందుకే వారు దేవుని అట్లా సేవించలేకపోయారు. అంటే యథార్థంగా సేవించలేదు. కానీ సంఘానికి ఇచ్చిన ధన్యత ఏంటి? చూడండి, మనకి అనుగ్రహింపబడిన ఆయన ద్వారా మనం ఎంత గొప్ప ధన్యతను పొందుకున్నామంటే సదాకాలమునకు మనం సంపూర్ణంగా. అంటే ఇది యథార్థమైన ఆరాధన. చూడండి, యోహాను సువార్తలో చదువుకుందాము. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో ఆయన ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ మనం చూస్తున్నాం. చూడండి, 23వ వచనం, 4వ అధ్యాయం 23వ వచనం యోహాను సువార్త. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. పుట్టినట్లు ఏముంది? వెదుగుచున్నాడు. దేవుడు ఎవరి గురించి ఎదుగుతున్నాడంట? యథార్థంగా ఎవరు ఆరాధిస్తారు నన్నండి దేవుడు వెతుకుతున్నాడంట. చూడండి, దేవుడు ఎవరి కోరిక ఎదుగుతున్నాడు? అసలు నన్ను యథార్థంగా ఎవరు ఆరాధిస్తున్నారు? మంచి మనసుతో నన్ను ఎవరు ఆరాధిస్తున్నారు? ఒక పుణ్యకారం చేత నేను నీతిమంతుడిగా తీర్చబడ్డానని నమ్మి నన్ను ఆరాధిస్తున్న వారు ఎవరు అని దేవుడు వెతుకుతున్నాడంట. వెతుకుతున్నప్పుడు ఎంతమంది కనపడ్డారు? ఇప్పుడు ఇశ్రాయేల్ అందరిని ఎదిగినా సరే ఇశ్రాయేల్ అందరిలో కూడా యథార్థంగా ఆరాధించేవారు ఎంతమంది ఉంటారు? కొద్దిమంది ఎందుకుంటారు? ఇప్పుడు ఇశ్రాయేల్ అందరినీ కూడా దేవుడు జల్లెడ పట్టినప్పుడు ఖచ్చితంగా బడులు నీతిమంతులుగా చేయలేదు, అర్పణ నీతిమంతులుగా చేయలేదు, యాజకులు నీతిమంతులుగా చేయలేదు, ఆజ్ఞలు నీతిమంతులుగా చేయలేదు. మరి వాళ్ళు ఎలా దేవుని
చేస్తారు అంటే ఇశ్రాయేలు ఒక్కడను ఆయనకి కనబడలేదు. కానీ సంఘం విషయంలో ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు అని అంటే అక్కడ దొరకలేదు కానీ ఇక్కడ దొరుకుతారు. ఎందుకంటే సంఘం విషయంలో కార్యం ఏమైంది? సంపూర్ణమైంది. అంటే ఇప్పుడు మనం సంపూర్ణంగా చేయబడ్డాం కాబట్టి ఇలా సంతోషించాలి. ఏంటంటే వీఆర్ పర్ఫెక్ట్ అన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఇలా చెప్పండి నాతో, నేను క్రీస్తునందు సంపూర్ణురాలను. మనం ఎప్పుడైతే నేర్చుకుంటాం ఏం జరుగుతుందో తెలుసా? మనం ఏంటో మనకే అర్థమవుతుంది. ఇలా చెప్పినప్పుడు మనం ఎవరు? సంపూర్ణం. ఇప్పుడు మనం ఎవరు? పరిశుద్ధులు. ఇప్పుడు మనం పాట పాడితే దేవుడు ఏంటాడు? ఎందుకంటాడు? ఎందుకంటాడంటే కానుకేస్తే దేవుడు వద్దంటాడా తీసుకుంటాడా? చూడండి, మనము ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? పాట పాడితే దేవుడు అంగీకరిస్తాడా? లేకపోతే చర్చలో ఆరాధన జరిగించడం విషయంలో మనం సహకారులు ఉంటే దేవుడు అంగీకరిస్తాడా? ఖచ్చితంగా అంగీకరిస్తాడు. ఎందుకనంటే యథార్థమైన ఆరాధన ఇప్పుడు ఆరంభమైంది. అదేంటంటే ఆయన నీకు ఏం చేశాడో తెలుసుకుని మనం ఆయన ఆరాధించడం. ఆయన ఏం చేశాడంటే ఇశ్రాయేలు జీవితంలో ఏం చేశాడు? ఇశ్రాయేలు జీవితంలో ఏం చేశాడు అని అంటే ఆయన నన్ను ఐగుప్తు నుంచి విడిపించాడు అని వాళ్ళు ఆరాధించడం యథార్థమైన ఆరాధన. ఎందుకంటే వారి జీవితం ఆయన చేసింది అదే. కానీ నేను ఎలా చెప్పిన, ఐగుప్తు నుంచి విడిపించాడు కాబట్టి వారు ఆరాధన చేశారు. కానీ మనల్ని ఎక్కడి నుంచి విడిపించాడు? ఆయన పాపము నుండి విడిపించాడు. ఇప్పుడు చెప్పండి, ఐగుప్తు నుంచి విడిపింపబడడం కష్టమా? పాపం నుంచి విడిపింపబడడం కష్టమా? ఇప్పుడు ఐగుప్తులో ఉండి చచ్చిపోయినా ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు ప్రభుని నమ్మి ఐగుప్తులు ఉండే చచ్చిపోయాడండి, ఎక్కడికి వెళ్తాడు? పరలోకానికి వెళ్తాడు. చూడండి, పాపం నుండి చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. అంటే ఇలా అంటాను, ఐగుప్తులో ఉండి నీతిమంతులుగా జీవించినప్పుడు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాడు. నేను ఎలా అంటాను, కానీ పాపం నుండి చచ్చిపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాడు. నేను ఎలా చెప్పనా, వారు ఐగుప్తు నుంచి విడిపింపబడ్డారన్న దానికంటే మన పాపం నుంచి విడిపింపబడ్డాం అన్నదే హైలైట్. అంటే దేవుడు ఇలా చెప్తున్నాడు, ఏంటి? నువ్వు పాపం నుంచే విడిపింపబడ్డావు కాబట్టి నువ్వు దేవుని ఎలా ఆరాధించగలుగుతావు? యథార్థంగా. అంటే దేవుడు మీ పట్ల ఒక కార్యము చేశాడు, ఆ కార్యాన్ని బట్టి నువ్వు ఏం చేస్తాం? దేవుని ఆరాధిస్తున్నాం. దానిని ఏమన్నాడంటే మంచి మనస్సాక్షి. కారణం ఏంటంటే దేవుడు నిన్ను యథార్థంగా ఆరాధించినట్లు పరలోకంలో నీ పక్షాన ఆయన యాజకత్వం చేస్తున్నాడు అన్నమాట. ప్రతిరోజు కూడా రక్తం చేత మనం ప్రోక్షణ పడుతున్నప్పుడు దేవుని ఎదుట మనం ఎట్లా ఉంటామంటే పర్ఫెక్ట్. అంటే దేవుని ఎదుట నువ్వు ఎలా ఉన్నావని నువ్వు చూసినప్పుడు మాత్రమే నువ్వు దేవుని యథార్థంగా దేవుని ఆరాధించగలుగుతావు అన్నమాట. కాబట్టి మీరు ఆలోచన చేయండి, సమరయ స్త్రీతో ఆయన మాట్లాడుతున్నాడు. సమరయులు ఎవరు? అన్ని జనులు. మనం ఎవరు? అన్ని జనులు. ఆరాధనలో ఎవరితో మాట్లాడుతున్నాడు? అన్ని జనులతోనే మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే యూదుల కంటే అన్ని జనులు మొట్టమొదటి సంఘముగా చేర్చబడతారు. కాబట్టి ప్రభు స్తోత్రం కలుగును గాక. నేను ఒక మాట చూపిస్తాను రండి. మార్కు సువార్తలో ఒక మాట చూడండి. మార్కు సువార్తలో చూడండి 7వ అధ్యాయము. మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనం చదవండి. నీ పేరేంటి చెప్పి? జెన్నీ. చదువుతావు నువ్వు బైబిల్? మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. అందుకు ఆయన వారితో ఎలాగో చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరుచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించదురు అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్ముని గురించి యెషయా ప్రవచించినది సరియే. చూడండి, మనుషులు కల్పించిన వాటిని ఏం చేస్తున్నారంట? హైలైట్ చేస్తున్నారు అన్నమాట. మనుషులు కల్పించిన వాటిని హైలైట్ చేస్తున్నారు. కానీ దేవుడు ఏమన్నాడు? అది వ్యర్థమైన, మనుషులు కల్పించిన దాన్ని దైవోపదేశాలు ఇది దేవుడే చెప్పాడు అన్నట్టుగా చెప్తున్నారంట. కానీ దేవుడు ఏమన్నాడంట? అయ్య బాబా, అది వ్యర్థమైన ఆరాధన, మీరు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు ఇలా చెప్పాడు. అసలు మీరు పెదాలతో నన్ను పాడేస్తున్నారు కానీ పరిశుద్ధుడు గొప్ప దేవ స్తోత్రాలు స్తోత్రాలు అన్నారు కానీ మీ హృదయం ఉంది, దూరంగా ఉంది.
కొంతమంది పాట పాడేస్తారనమాట. కానీ వాళ్ళ హృదయంలో ఏముంది ఎవరు తెలుసు? యథార్థత లేకపోతే నేను మోసపోతానేమో కానీ దేవుడు. ఇప్పుడు మీరు పాట పాడుతున్నారండి, యాక్చువల్గా మీరు ఎందుకు పాట పాడుతున్నారో నాకు తెలియదు. ఇప్పుడు మీరు పాట పాడుతున్నారు, అది యథార్థత కాదు నాకు తెలుసా? ఇప్పుడు మీరు మనసులో ఒకటి అనుకున్నారు, ఏమన్నారు? అన్నయ్య బాగున్నావా అని అడిగారు. యాక్చువల్గా మీ మనసులో ఏమనుకుండొచ్చు? ఇతను అంటాడు ఇది మనకి, ఇతను బాగుంటే బాగుంటాడు, ఇతను బాగానే ఉన్నాడు కదా మళ్ళీ అడగాల అని అనుకుంటున్నారు అనుకోండి. అంటే ఏంటి, పైకి ఏమన్నారు? బాగున్నావా అని అన్నారు. నేను మోసపోతాను. కానీ మీ మనసులో మీరు ఏమనుకున్నారు? మీరు అనుకోరలేదు, మీరు మంచిది కాబట్టి మీరు అనుకోరు. కానీ కొంతమంది అలాగే అనుకుంటారు. ఇక్కడ వందనాలు చెప్తారా, ఇక్కడ వందనాలు చెప్పి ఆ సిస్టర్ అండి, ఆ సిస్టర్ ఆ రోజు అలా చేసిందండి, ఈ బ్రదర్ ఏనండి, ఈ బ్రదరేనండి అన్నింటికి పోవం. ఎదుర్కొంటూ ఉన్నప్పుడేమో బ్రదర్ వందనాలు, పక్క వెళ్ళిపోయిన తర్వాత ఏమో ఇంకా బ్రదర్ ఉంటాడు, ఇంకా ఇతనా ఈయన వాడా వీడా అంటారనమాట. ఎందుకు ఎలా అంటున్నారు? యథార్థత లేక. అప్పుడు నేను మోసపోతాను కానీ ఆయన మోసపోతాడా? ఆయన మోసపోడు. ఇప్పుడు మీరు పాట పాడుతున్నారు, ఎందుకు పాడుతున్నారు? ఆరాధించడానికి. కొంతమంది పాట ఎందుకు పాడతారు? నా పాట హైలైట్ అయిపోవాలి, నా పాట యూట్యూబ్లో చక్కర్లు కొట్టేయాలి. ఇప్పుడు ఎంత దురుద్దేశం కట్టుకుని పాట పాడినోడు ఖచ్చితంగా మాకు తెలుస్తాడా? తెలీదు. కానీ పైన ఉన్నవాడు చూస్తాడు. నిజంగా పాట పాడుతున్నాను, నా పాట దేవుడు వింటున్నాడు, దేవునికి మయం కలుగును కాక అని మంచి మనసుతో పాడేవాళ్ళు ఉంటారు. వాళ్ళని దేవుడు ఏమంటాడు? ఇప్పుడు దేవుడు నన్ను నీతిమంతులని తీర్చాడు, నేను దేవుని ఆరాధించాలి కదా అని మంచి మనసు దేవుడు పాట పాడేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఎలా పాడతారు? దేవుడు నన్ను దీవించాలంటే పాట పాడతారు, దేవుడు నన్ను ఆశీర్వదించాలంటే ప్రార్థన ఎంతసేపు చేస్తే దేవుడు అంటాడు? జన్ని ప్రార్థన ఎంతసేపు చేయాలి? ఎంతసేపు చేస్తే దేవుడు అంటాడు. కొంతమంది ఏమనుకుంటున్నారు మనసులో? ఎలా అనుకుంటున్నారు? గంట సేపు చేస్తే దేవుడు నాది గొప్ప ప్రార్థన. కొంతమంది గంట సేపు చేసేలా అంటారు. ఈ చిన్న ప్రార్థన ఏసు చేసినామని అడుగుతున్నాను అంటారు. గంట సేపు చేసి చిన్న ప్రార్థన, గంట సేపు ఎందుకు చేశారు? అంటే పెద్ద ప్రార్థన చేస్తే దేవుడు చూస్తారండి. అంటే చిన్న చిన్న ప్రార్థనలు దేవుడు వింటేమో మరి, అవునా? అలాగే చెప్పాడు దేవుడు, నా నామమున మీరేమి అడుగుడును నేను ఇస్తానన్నా. అడుగుడి అన్నాడు. ఎంతసేపు అడగాలి? కొంతమంది అనుకుంటున్నారు ఏమని, ఎక్కువసేపు ప్రార్థన చేయాలండి, మీరు తక్కువసేపే చేస్తున్నారండి. చూడండి, మీరు ఆలోచన చేయండి. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలోని బోధిస్తున్నారు. కొంతమంది పద్ధతులు ఏంటి? ఆదివారం రాగానే ఈ షర్ట్ వేసుకోవాలి, వైట్ షర్టే వేసుకోవాలి. ఎవరు చెప్పారు? రాత్రి దేవుడి కళ్ళకి వచ్చి వైట్ షర్ట్ వేసుకోబిడ్డా అని చెప్పాడు. అది ఈ వ్యక్తి ఏం చెప్పాడు? వైట్ షర్ట్ వేస్తాను. ఈ వ్యక్తి వేసుకోవడం కాదు, బ్రదర్ నువ్వు కూడా వేసుకో వైట్ షర్ట్. మనసు బాగుంటే చాలు, ఏ షర్ట్ వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మన మనసు మంచిగా లేకుండా వైట్ షర్ట్ వేసుకుంటే ఉపయోగం? శాస్త్ర పరిచయం ఏం చేశారంట? నిరూపణ చేశారంట. నిరూపణ చేసినప్పుడు చూసి ఏమనుకుంటున్నారు? అయ్య బాబా అయ్యగారు వచ్చేస్తున్నారు అనుకుంటున్నారు. అయ్యగారి గురించి చేసుకొస్తే ఏమన్నాడు? మీరు వేషధారులైన శాస్త్రులు. అసలు మీరు సున్నం కొట్టి సమాధులు ఎలా ఉంటాయి చూడటానికి? ఉన్నతం సమాధులు చూడటానికి ఎలా ఉంటాయి? కాలి సమాధులు చూసారు మీరు? మామిడాడు వెళ్ళారా? మామిడాడు పక్కన సమాధులు చూసారు. చూడడానికి సమాధులు ఎలా ఉంటాయి? టైల్స్తో చాలా డెకరేటెడ్గా ఉంటాయి అన్నమాట. ఇంక ఇష్టం రాగానే అట్లా బాగోతాలు చూడలేం. ఇంకా వాటికి అలికేసి ముగ్గులు పెట్టేసి చాలా చేస్తారు. సమాధులు చూడడానికి బాగుంటాయి. మరి లోపల వ్యక్తి ఎలా ఉంటాడు? లోపల ఉంటాడు ఉంటాయి. లోపల చచ్చిన వారి ఎముకలు సమస్త కల్మషముతోనూ నిండి ఉంటుంది, కానీ పైకి సమాధి తెల్లగా పాలరాయితో ఉంటుంది. మనుషులు కూడా ఎలా ఉన్నారంటే అందంగా ఉంటారు, కానీ లోపల కల్మషంతో నిండిపోతారు అనమాట. చూడండి, చూడడానికి బాగుంటారు, కానీ దేవుడు ఎలా అన్నాడు ఏంటంటే, దేవుడు మోసపోడు. దేవుడు ఎలా అన్నాడు? యథార్థంగా ఆరాధించేవాడు ఆత్మతో ఆరాధిస్తాడు. ఆత్మతో ఆరాధించేవాడు ఆయన ఏం చేశాడో జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన నీకు ఏం చేశాడు అంటే, ఆయన నిన్ను పరిశుద్ధంగా చేశాడు, ఆయన నిన్ను నీతిమంతుడిగా చేశాడు. అంటే నేను ఎలా చెప్తాను? ఆత్మతో ఆరాధించేవాడు శరీర క్రియలు చంపుతాడు,
ఆత్మతో ఆరాధించేవాడు ఏం చేస్తాడు? శరీర క్రియల్ని చంపుతాడు. చూడండి, ఆయన మోసపోడు కదా, మనం మోసపోదు. అందుకే ఎలా అంటున్నాడు, ఎవరు యథార్థంగా ఆరాధిస్తారని దేవుడు ఆకాశం నుండి వెతుకుతున్నాడంట. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు యథార్థంగా ఆరాధిస్తున్నారు? విలియం చెప్పు, విలియం డాడ్ ఏమనుకున్నావు? యథార్థంగా ఆరాధిస్తున్నావా? కదా చెప్పాలి. అవును. ఎందుకు తెలుసా? ఎందుకంటే ఆయన నాకు చేసినది ఏంటో నేను ఏరుకున్నాను. ఆయన నీకు ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు మామూలుగా థ్యాంక్స్ ఎప్పుడు చెప్తాం? ఎవరైనా ఏదైనా ఇస్తే ఇవ్వకుండానే థ్యాంక్స్ చెప్పేద్దాం అంటే ఏంటి? ఆ థ్యాంక్స్ ఏం లేదు, యథార్థత లేదు. ఇప్పుడు థ్యాంక్స్ ఎప్పుడు చెప్పాలి? ఇచ్చిన తర్వాత. ఇవ్వకుండానే థ్యాంక్స్ ఏంటంటే అది యథార్థతేనా? అది కాదు. అది ఇప్పుడు దేవుని ఎప్పుడు ఆరాధించాలి? ఆయన నీకు ఏం చేశాడో తెలుసుకొని. ఇప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసుకోకుండా ఏం చేస్తున్నాడు? ఈయన గంట సేపు ప్రార్థన చేసిన లోపల నుంచి మంచిగా రాదు. రొటీన్ ప్రార్థన, గొప్ప గొప్ప మాటలు పలకడం ఇట్లాగా అనుకుంటున్నారనమాట యథార్థమైన ఆరాధన అంటే. దేవుడు ఇలా అన్నాడు, మంచి మనస్సాక్షితో 2 మాటలు పలికిన దేవుని యథార్థంగా ఆరాధించిన. మీరు కూడా ఇలా ఆలోచించేయండి. ఏంటంటే వెతుకుతున్నాడు, కానీ నేను ఇలా చెప్తాను, బెండేడు గ్రామంలో ఈ పేటలో మొత్తం ఎంతమంది ఉన్నాం అంటే 4 ఆరాధిస్తాం. స్తోత్రం. ఎంతమంది కావాలి దేవునికి? అందరూ కావాలి. కానీ దేవుడు అందరినీ కూడా నడిపిస్తాడు. కానీ మొట్టమొదటి ప్రథమ ఫలం ఎవరు? మనమే. యథార్థంగా ఆరాధించే వారిని దేవుడు ఏం చేస్తాడు అంటే, నిజంగా ఇలా చెప్తాను ఏంటంటే, దేవుని యథార్థంగా ఆరాధించే వారిని ఆయన ప్రేమిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? యూదులు ఏం చేస్తున్నారంటే మనుషులు కల్పించిన పద్ధతి దైవోపదేశం అనుకుంటున్నారు. కానీ ఇక్కడ చెప్పాడు, వారు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నారంట. ఏం చేస్తున్నారంట? దేవుని వాక్యాన్ని అంటే కొన్ని ఆచారాలు ఏమనుకుంటున్నారు? ఇలా చెప్తారనమాట. చర్చకు వచ్చినప్పుడు వైట్ డ్రెస్ వేయాలా, చర్చకు కొంతమంది ఉపవాసం ఉంటారనమాట. ఇవన్నీ తప్పు అని కాదు, చెయ్యొచ్చు. వైట్ షర్ట్ వేసుకోవచ్చు, తప్పే ఉంది ఏమండి? వైట్ షర్ట్ వేసుకున్న తప్పు ఉందా? వెళ్ళేమ్మా ఇదే బనీలు వేసుకున్నాడు, లేదు బనీలు వేసుకున్నాడు వద్దంటామా? లేదు వచ్చి కూర్చోవడం అంతే కదా. చూడండి, ఏ విషయంలో తప్పు లేదు. కానీ దేవుని వాక్యాలు పక్కన పెట్టి మనం ఏది హైలైట్ చేసినా అది ఆయనకి నష్టం. దేవుడు అన్నాడు, దేవుని సన్నిధిలో ప్రభుకి మాత్రం ఏం కలగాలి? ప్రాముఖ్యత కలగాలి. మన ప్రభుకి ఎందుకు ప్రాముఖ్యత కలగాలంటే ఆయన అన్నింటిలో కూడా ప్రముఖుడు. చెప్పండి, ఆయన అన్నింటిలో ప్రముఖుడు అనండి. రెండోసారి, మూడోసారి, ఎన్నింటిలో? అన్నింటిలో. ఆరాధన అన్నింటిలో కూడా ఆయన ఏమిటి? ప్రముఖుడు. అంటే నువ్వు పాట పాడినప్పుడు కూడా ఎవరు మైపరచబడాలి? నువ్వా? పాట పాడుతుంది నీకోసమా? నేను పాట పాడితే హైలైట్ అయిపోవాలనా? లేదు ఆయనే. ఆయన మైపరచడం పాట పాడు. ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన చేశానంటే ఈవిడ చాలా బాగా ప్రార్థన చేస్తారు, మనకే మాటికి ఇవ్వాలనా? లేదు. మనం ప్రార్థన చేసినప్పుడు కూడా ఏం కలగాలి? ఎవరికి మహిమ? ఆయనకే. వాక్యం చెప్పినా ఆయనకే, రొట్టె విరిచినా ఆయనకే, నిలబడి సాక్ష్యం చెప్పినా ఆయనకే. ఏ వ్యక్తిగా కూడా ఏం కలగకూడదు. ఎందుకంటే ఆయనే సిలువేయబడ్డాడు కాబట్టి ఆయనే మనకి కనబడాలి. దాన్ని ఏమంటారంటే యథార్థమైన ఆరాధన అంటారనమాట. సో ఆ ఆరాధన ఎప్పుడు అర్థమవుతుంది అంటే మనకి ఆయన ఏంటో మనకు అర్థమవుతుంది. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ఒక ప్రార్థన చూపించిన బైబిల్లో 2 వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారు. ఇది మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారు చదువుతాను. లోకాసు వార్త 18వ అధ్యాయము చదవండి. ఎవరైనా 18వ అధ్యాయము 10వ వచనం చదవండి. 18. లోకాసు వార్త 18:10. పేజ్ నెంబర్ 1970. జన్ని చదువుతావా? చదవ. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. 11. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను
అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకర వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారముకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుండేది. ఇతను ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, నేను చోరులను అన్నాడు, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వల్ల నేను ఆఖరికి సుంకర వల్ల నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారం 2 మార్లు ఏం చేస్తున్నాను నేను? ఉపవాసం. ఉపవాసం అంటే ఏంటి విలియం? ఉపవాసం అంటే ఏంటి? భోజనం అనేది, అంతే కదా? అంతేనా? ఎప్పుడైనా ఉన్నావా ఉపవాసం? ఉన్నావా? జర్నీ నువ్వు కూడా ఉన్నా? ఓకే. ఇప్పుడు అయితే ఏం చేస్తున్నారంట? వారానికి 2 రోజులు ఉంటున్నాడంట ఉపవాసం. 2 రోజులు భోజనం మాడుతున్నాడంట. ఇంకా ఇంకేం చేస్తున్నాడు? సంపాదన అంతటిలో 10వ వంతు దశభాగం ఇస్తున్నాడు అంట. ఇదంతా కూడా నేను చేస్తున్నానని ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? దేవునికి. ఇది యథార్థమైన ప్రార్థనేనా? ఎందుకు కాదు చెప్పండి. పరిచర్య చేస్తున్న ప్రార్థన యథార్థమైన ప్రార్థన ఎందుకు కాదు? ఇప్పుడు వరకు యథార్థమైన ప్రార్థన అంటే ఏమనుకున్నాం? మనం చేసే దాంట్లో యథార్థత లేదు, ఆయన చేసిన దాంట్లో యథార్థత ఉంది. అంటే యథార్థంగా ఆరాధించడం అంటే ఏంటంటే దేవుడు చేసిన దాన్ని బట్టి ఆరాధించడమే, మనం చేసిన దాన్ని బట్టి ఆరాధించడం కాదు. ఇతరు దేవుడు చేసిన దాన్ని బట్టి ఆరాధిస్తున్నాడా, తను చేసిన దాన్ని బట్టి ఆరాధిస్తున్నాడా? వారానికి 2 మార్లు ఉపవాసం ఎవరున్నారు? నేను. 10వ వంతు ఎవరు ఇస్తున్నారు? నేను. దొంగగా ఎవరు లేరు? నేను. అంటే ఇంత ఉన్నది ఎవరు? నేను. అన్నింటిలో కూడా నువ్వు అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు? అంటే దేవుని పక్కన పెట్టేసి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన విన్న తర్వాత దేవుడు ఎవరు నీతిమంతుడిగా ఇచ్చాడు? సుంకరనే నీతిమంతుడిగా ఇచ్చాడు. ఇతర ప్రార్థన దేవుడు ఏం చేయలేదు, అంగీకరించలేదు. ఎందుకనంటే అది యథార్థత కాదు. యథార్థత ఎందుకు కాదు అని అంటే అసలు నువ్వు చేసే కార్యం గొప్ప కార్యమా, దేవుడు చేసే కార్యం గొప్ప కార్యమా? దేవుడు చేసే కార్యమే గొప్పది. ఇప్పుడు దేవుడు చేసే కార్యం గొప్పదైనప్పుడు నువ్వు దాన్ని తలుచుకోవడమే యథార్థత. అంతే కదండి. మనం కానుక ఇచ్చాం దేవునికి. ఎంత ఇచ్చాం? ఎంత ఇచ్చాం? 10 రూపాయలు ఇచ్చాం. 10 రూపాయలు కానుక ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు దాన్ని తీసుకుంటాడు, తీసుకోవాలి. ఎప్పుడు యథార్థంగా ఉంటే కానుక చెప్పండి. కానుక యథార్థంగా అంటే ఏంటి? ఇప్పుడు 10 రూపాయలకి అయితే సిరిగిపోయిందండి. సిరిగిపోయిన కాగితాలు వేస్తారా? కాగితాలు బయట మారగానే చర్చలో మారిపోతాయా? చర్చలు కొంతమంది వేస్తారులేండి. కొన్ని అట్లాంటి వాళ్ళ గురించి చెప్తలేదు, ఇలా చెప్తాను. సిరిగిపోయిన కాగితం వేయకుండా ఉండడం యథార్థత. యథార్థత అంటే మీరు ఎవరుకున్నారు? 10 రూపాయలు కానుక. ఆ కానుకని యథార్థంగా వేయడం అంటే ఏంటి? యథార్థంగా వేయడం అంటే వాక్యం విని ఆయన నన్ను ఎంత ప్రేమించాడు, ఆయన నా పట్ల ఎంత గొప్ప కార్యం చేశాడు, దాన్ని ఎరిగినప్పుడు ఖచ్చితంగా ఇంత గొప్ప సంగతులు నాకు నేర్పించామని కృతజ్ఞతతో ఇవ్వాలి. కొంతమంది వాక్యం వినకుండానే వేసేస్తారన్నమాట. కొంతమంది కానుకేయడానికి వస్తారు. ఎందుకు ఇచ్చారు ఇలా కానుక? ఇప్పుడు వాక్యం వినకుండా కానుక ఎందుకు ఇచ్చారు ఇలా? డబ్బులు ఎక్కువ అయిపోయి కదా. ఎందుకు ఇచ్చారు ఇలా? ఎందుకు ఇచ్చారంటే దేవుడు నన్ను ఆశీర్వదించాలంటే కానుక వేయాలి. అదేంటి? దేవుడు నన్ను ఆశీర్వదించాలంటే కానుక వేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించాడా? దేవుడు మనలాగా ఉంటాడా? ఇప్పుడు దేవుడు మనలాగా ఆలోచించాడంటే దేవుడు మంచోడే కదా. ఇప్పుడు ఆయన మంచోడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు విలియం ఉన్నాడు. విలియము నాకు చాక్లెట్ ఇచ్చాడు. అతని దగ్గర 2 చాక్లెట్లు ఉన్నాయి. 2 చాక్లెట్లు ఉంటే ఒక చాక్లెట్ నాకు ఇచ్చాడు, నేను తీసుకున్నాను. ఇప్పుడు నేను ఎలా అన్నాను ఏంటంటే విలియం దగ్గర 2 చాక్లెట్లు ఉన్నాయి కాబట్టి ఒక చాక్లెట్ ఇచ్చాడు, నా దగ్గర చాక్లెట్లు ఉన్నాయి. ఇప్పుడు విలియం ఇచ్చాడు కాబట్టి నేను ఇచ్చాను, అది మంచిదే. కానీ ఇంకో విషయం చెప్పనా, అసలు విలియం ఇచ్చినా ఇవ్వకపోయినా నేను చాక్లెట్ ఇవ్వాలనుకున్నది ఇంకా మంచిదే. అంతే కదా. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారు ఏంటంటే ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళు కానీ డబ్బులు చదివింటారు. డబ్బులు ఎలా చదివిస్తారు తెలుసా? ఇంతకుముందు వాళ్ళు ఎంత చదివించారో దానికి కొంచెం డబ్బులు వేసి చదివింటారు అనమాట. అంటే పక్కవాడు నాకు మేలు చేస్తేనే నేను చేస్తాను, అంతే కదా.
లేకపోతే నేను చేయను. దీన్ని ఏం కాదన్నాడు అంటే ఇది మంచి పద్ధతి కాదు. అలాగనుకుంటే ప్రభుకి మనం ఏం చేసాం? ఆయన మన కొరకు చనిపోవడానికి. ప్రభుకి మనం ఏం చేసాం? ఆయన సిలువేయబడ్డానికి. ప్రభుకి మనం ఏం చేసాం? ఆయన దెబ్బలు తినడానికి. అందుకే ఆ ప్రేమ ఇలా అన్నాడు, కపటము లేని ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ అన్నాడు అనమాట. కాబట్టి మనము చేసే దాంట్లో యథార్థత ఎప్పుడు ఉంటుంది అని అంటే ఆయన చేసినది ముందు పెట్టినప్పుడే మనం చేసేది ఎలా ఉంటుంది? యథార్థం ఉంటుంది. కాబట్టి ఆయన చేసేది ఎప్పుడు ఎక్కడ పెట్టాలి? ముందు పెట్టాలి. మనం ఎక్కడ ఉండాలి? వెనక ఉండాలి. ఎందుకంటే అన్నిటిలో ప్రముఖుడు ఆయనే, అన్నిటిలో ఆది సంభూతుడు ఆయనే. కాబట్టి ఆయన నాకు చేసే దాంట్లో యథార్థత ఉంది. ఇక్కడ సొంకర్ చూడండి, సొంకర్ ఏమైనా చేశాడా? సొంకర్ కానిపించాడా? సొంకరే ఉపవాసం అన్నాడా? లేడు. మరి సొంకరే నీతిమంతుడు అయ్యాడు. ఎందుకు? సొంకరుడు గ్రహించాడు, ప్రభు నేను ఎంతలోనో తనకు అర్థమైంది. నేను ఏమి ఇచ్చినా సరే నువ్వు తీసుకోలేవు, కానీ నేను నమ్ముతున్నాను నువ్వు నన్ను నా పాపాలు క్షమిస్తావని అనుకున్నాడు. అదే దేవుడు యథార్థంగా. చూడండి, సొంకర ఏమిచ్చాడు? శాఖలు చెప్పారు. సొంకర ఏమిచ్చాడు? పాశ్రంగా చెప్పారు. ఏమిచ్చారు? హృదయాన్ని ఇచ్చాడు. ఈ వ్యక్తి ఇచ్చాడు హృదయాన్ని. ఈ వ్యక్తి అన్ని ఇచ్చాడు, హృదయాన్ని ఇవ్వలేదు. అందుకే దేవుడు ఏం కాదన్నాడు? అది యథార్థత కాదు. నీ హృదయాన్ని ఇవ్వడమే యథార్థత. యథార్థత అంటే ఏంటంటే ఒకటే, ఆయన నీకేమి చేశాడు. చెప్పండి, యథార్థత అంటే ఏంటి? ఆయన నీకేమి చేశాడు. చెప్పు విలియం, యథార్థత అంటే ఏంటి? నేను ఆయనకి ఏం చేశాను అనేది ఆయన నాకేం చేశాడనక. ఆయన నాకేమి చేశాడనే దాంట్లో ఉంది యథార్థత. నేనేం చేశానంటే నేనేం చేశానన్న దాంట్లో యథార్థత లేదు. ఎందుకంటే మనం చేసేవి కంటే ఆయన చేసేవే గొప్పవి. కాబట్టి మనం ఇలా ఆలోచన చేయాలి. యథార్థత ఎక్కడుందంటే ఆత్మలో ఉంది. ఆత్మ ఏం చెప్తున్నాడంటే ఆయన నీకేమి చేశాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో కూడా ఇలా రూతుని నయోమి ఇలా అడిగింది. అప్పుడు రూతు ఇలా చెప్పిందన్నమాట, నా కుమారు నీ పని ఎట్లు జరిగింది అని అడిగినప్పుడు రూతు ఇలా సాక్ష్యం ఇచ్చింది. ఆ మనుషుడు తనకు చేసినదంతయు చెప్పాను. ఆ మనుషుడు తనకు చేసినదంతయు చెప్పాను. సమరయ స్త్రీ కూడా ఏం చెప్పింది? సమరయులందరి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి ఏం చెప్పాడు? ఆ వ్యక్తితో ఆమె ఏం చెప్పింది? స్వార్థ ఆ మనుషుడు నేనేం చేశానో నాతో చెప్పిన మనుషుని చూడుడి అన్నది. అంటే నేను ఏం చేశానో చెప్పాడు. చూడండి, మీరు ఆలోచన చేయండి. ప్రభు ఏం చెప్తాడో తెలుసు. మనం ఏం చేయాలో చెప్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటో చెప్తాడు. మనం ఏంటో చెప్పి మనం ఏం చేయాలో చెప్తాడు. అవును కదా? ఇలా అనుకోండి, ఏంటంటే అదే యథార్థత. మనం ఏంటో చెప్పడం యథార్థత, మనం ఏం చేయాలో చెప్పడం యథార్థత. అంటే ప్రభువులు అంటుండే ఏంటంటే మనం ఏంటి ఇప్పుడు? రోమ 5:1 నీతిమంతులు, గద్దిపత్రిక 4:1 కుమారులు అయితే వారసులు, ఎఫెసీయులకు 2:7 పరలోకంలో కూర్చున్న వారం, ఎఫెసీయులకు 4:30 ఆత్మచేత ముద్రించబడిన వారం. కాబట్టి అలా చెప్తున్నాడు ఏంటంటే హూ ఆర్ యు అని అంటే, ఎస్ ఐఎమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. నేను క్రీస్తునందు దేవుని నీతి. మనం ఏంటో చెప్పబడిన తర్వాతే మనం ఏం చేయాలో చెప్తున్నాడు అనమాట. అంటే మనం చేసేది కూడా ఎవరు చెప్తారు? పాట పాడాలని ఎవరు చెప్తారు? నువ్వు పాడరా అని కాదు. ఎవరు చెప్తారు? దేవుడే మనల్ని ఏం చేస్తాడు? ప్రేరేపిస్తాడు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితం కార్యం చేసినప్పుడు పాస్టర్ గారికి నేను ఏమైనా గిఫ్ట్ ఇచ్చాను, అప్పుడు ఆమె నాకేం చెప్తారు? థ్యాంక్స్ చెప్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జర్నీ కానీ, విలియం కానీ, పాస్టర్ గారు కానీ, నేను ఎలా చెప్పినా, ఇప్పుడు మీరు అందరి జీవితంలో దేవుడు కార్యం చేశాడా లేదా? కార్యం చేశాడు. ఇప్పుడు మీరు అందరూ దేవుడు థ్యాంక్స్ చెప్పాలి లేదా? థ్యాంక్స్ చెప్పాలి. అరే నువ్వు చెప్పడానికి మనం చెప్పగలదు. దానికి ఖచ్చితంగా చెప్తాడు. నువ్వు చెప్పామని చెప్పగలదు. ఎందుకంటే ఇది ఆత్మ ద్వారా జరిగిందే కానీ శరీరాన్ని బట్టి జరిగేది కాదు. నేను చెయ్యాలంటే నిన్ను పానండి అనవులు ఉంటారు. అవి ఇవ్వకూడదు. ఎవరు ప్రేరేపింపబడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఖచ్చితంగా మీరు దాంట్లో, ఎందుకంటే దేవుడు మీకు వర్తమానాన్ని ఆయన ఇస్తున్నాడు. చాలామంది ఈ గండెడి గ్రామంలో ఉన్నారు. వాళ్ళు ఎవరు రాగలిగారు? అక్కడికి రాలేకపోయారు. అంటే వారి జీవితంలో ఏం లేదంటే యథార్థత అనేది లేదు. యథార్థత అనేది ఏంటంటే ఒప్పుకోవాలి ఎప్పుడు కూడా. అసలు నేనేంటి అనేది మనం తెలుసుకున్నప్పుడే ఏం స్టార్ట్ అవుతుందంటే యథార్థత అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. కాబట్టి మనల్ని నీతిమంతులుగా తీర్చిన దేవుడు యథార్థమైన జీవితానికి ఆయన మనల్ని ఏం చేస్తాడంటే నడిపించుకొని తీసుకొచ్చాడు. కాబట్టి ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని ఆరాధించడం యథార్థమైన
ఆరాధన. మనం చేసేది కాదు, ఆయన చేసే దాంట్లోనే ఏముంది? యథార్థం. కాబట్టి ఆయన చేసేదాన్ని మనం చూద్దాం, ప్రార్థన చేసుకుందాం.